सीताराम स्वामी चंद्र भगवान की जय। योपा पुष्पमायतरं वेद योपा पुष्पमायतरवान् भवति अग्निर्वा आपामायतरं वेद आयतरवान् भवति आयतरवान् भवति आयतरवान् भवति कार्तिक क्षेत्रे वासं च कालभैरव दर्शनं प्रयागे माधवं दृष्टा एकबिल्वम् ओम नमः सिद्धेश्वर भगवान की जय। माता अन्नपूर्णेश्वरी माता की जय। माता अन्नपूर्णेश्वरी माता की जय। सीताराम भगवान
ब्रह्मा तस्मै श्री गुरवे नमः। आपदां हर्तारं धातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओम ओम शिवशं शंभोराज्ञः प्रवर्तमानस्य आधारिस शोभन नाम संवत्सरे शोभानाम संवत्सरे माघमासे उत्तरायणे शिशिर ऋतुवे इंधुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभकरणे एवं गुणशिष्टायां विशिष्टायां श्रीमान श्री नवनाथ सिद्धेश्वर देवता पूजनं च महं करिष्ये इति संकल्पं करोमि इति संकल्प्य अंदर కూడా అనండి అమ్మ స్థైర్య విజయ అభయ ఆయోః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం విద్యా బుద్ధి వ్యాపార ఉద్యోగ ప్రాప్త్యర్థం నవనాథ సిద్ధేశ్వర పెట్టుకోండి మైత్రోవా సర్వ అవస్థాంగదోపి వా యస్మరిత్ పార్వతీనాథం సభాయాభ్యంతర శుచిః ఓం ప్రసయ్య సాయినే నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దధాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం నమామి మధువ్యవసానిధి ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకదైవిధమానస్యాయుష్యం తేజో దదాతి. బోలో నవనాథ తర్వాత
श्रेष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। ओम मंगलम ओंकारमंगलम ओम नमः शिवाय मंगलम ओम नमः शिवाय मंगलम मंगलम नकारमंगलम नारवेद देव देव मंगलम नारवेद देव देव मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम नमः शिवाय गणेश मंगलम ओम मंगलम ओम शिवाय मंगलम ओम नमः शिवाय मंगलम शिव मंगलम शिकार मंगलम सिद्ध बुद्धि आत्मा मंगलम सिद्ध बुद्धि आत्मा मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम ओम नमः शिवाय मंगलम मंगलम मकार मंगलम पाद वेद रहित कर ब्रह्म मंगलम पाद वेद रहित कर ब्रह्म मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम ओम नमः शिवाय मंगलम या मंगलम यकार मंगलम यदा देव परिज्ञान वेद मंगलम यदा देव परिज्ञान वेद मंगलम ओम नमः शिवाय मंगलम भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मंगले गुणात्मने नवनाथ सिद्धेश्वराय मंगलम् ఈ సోమవారం నాడు ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళకు అన్నప్రసాదం లేదు, స్థిరప్రసాదం మాత్రమే ఉంది. ఈ సోమవారం నాడు స్థిరప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రత్యేకంగా అంటే పులిహోర కౌంటర్లో పులిహోర ఉంటుంది, కావాల్సి తీసుకోండి. మళ్ళీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా దాతల సహకారం లేకుండా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గత ఒక 2 నెలల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. మరి ఇప్పుడు కూడా ఎవరైతే మొక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మందికి మొక్కులు ఉన్నాయి, అన్నదాన కార్యక్రమం నేను పెడతా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు. అయితే వాళ్ళకైనా కానీ ఇప్పుడు మనం వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే అన్నదాన కార్యక్రమం పెట్టాలనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మళ్ళీ దాత అంటే డొనేషన్ ద్వారా తీసుకొని వారు ఎంత ఇస్తే అంత, ఒక నియమం అనేటువంటిది పెట్టలేదు. గతంలో అయితే మాత్రం 5,000 రూపాయల అన్నదానాన్ని కానీ పెట్టాము. అయితే మళ్ళీ కొత్తగా ఆలయ కమిటీ అనేటువంటిది సారథ్యంలో ఈ వారంలో ఎంత ఏంది అనేటువంటిది మాత్రం వివరణ చేస్తాం. ఎంతమంది వచ్చినా కానీ అన్నదాన ప్రసాదం వితరణ చేస్తాం. మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కానీ మేము 5,000 పెట్టేటువంటి పరిస్థితుల్లో లేము, 3,000 పెట్టే పరిస్థితుల్లో లేము, 10,000 పెట్టే పరిస్థితుల్లో లేము. ఇది ఎందుకు మీకు చెప్పడం అంటే చాలా మటుకు ఇక్కడ లక్షల మంది వస్తున్నారు, ఇక్కడ అన్నదానం దగ్గర వస్తున్నారు, కానీ ఆ అన్నదానానికి సరిపోక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం జరుగుతుంది. కాబట్టి అందరికీ అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో తపనతో అలా ఏదైతే ఆలయ కమిటీ వారు ఉన్నారో వారు ప్రత్యేక నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా అన్నప్రసాదం అందించే సమయంలో ఖచ్చితంగా కూడా అన్నప్రసాదాన్ని తీసుకుంటూ మీకు ఏదైనా తోచినటువంటి భక్తులు సహాయ సహకారాలతో అన్నదానానికి మీ వంతుగా 100, 200 ఎంతైనా కానీ ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించాలి. అట్లాగే 1 నెల మాత్రమే శివరాత్రి ఉంది. శివరాత్రి ఉత్సవాలు అనేటువంటివి కూడా ఇప్పట్లో కొద్దిగా ప్రారంభమై దాదాపుగా సోమవారం నాడు శివరాత్రి వస్తుంది. కాబట్టి భక్తులు కూడా అంతా దృష్టిలో పెట్టుకొని భజన మండలి వారు మిగతా వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించి శివరాత్రికి వచ్చే శివరాత్రిని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం